పీఓకేను స్వాధీనం చేసుకునే అవకాశాన్ని భారత్ ఏమైనా మిస్ చేసుకుందా? దీనిపై మోడీ మరో బిగ్ స్కెచ్ ఏమైనా వేస్తున్నారంటే భిన్నమైన ఆన్సర్స్ వస్తున్నాయి. ఇప్పటికే కాల్పుల విరమణ తన ఘనతే అని ట్రంప్ చెప్పుకోవడంపై కాంగ్రెస్ గరమవుతోంది. అటు పాకిస్తాన్ దుస్సాహసానికి తెగబడితే మాత్రం ఇక అంతమే అని ప్రధాని మోదీ ఘాటు వార్నింగ్స్ ఇచ్చారు. ఇంతకీ పీఓకే చుట్టూ కేంద్రం మైండ్లో ఉన్న ఆలోచనలేంటి? యుద్ధ విరమణపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి చూద్దాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు తమను భారత్లో విలీనం చేయాలని చాలాసార్లు ఆందోళనలు కూడా చేశారు. అయితే ఇది స్ట్రాటజిక్గా ఉగ్రవాదులకు పనికొస్తోంది. భారత్పై వ్యతిరేకంగా ఈ భూభాగాన్ని వాడుతున్నారు. తాజాగా భారత్ పాక్ ఉద్రిక్తతలు, క్షిపణి దాడుల టైంలో ఒక్కసారిగా కాల్పుల విరమణతో మంచి ఛాన్స్ పోయిందన్న వాదన పెరిగింది. పనిలో పనిగా పీఓకేను స్వాధీనం చేసుకుని ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం చాలా మందిలో కలిగింది. అయితే పీఓకే అన్నది స్వాధీనం కాదు, వారంతట వారే, అంటే అక్కడి ప్రజలే భారత్లో విలీనం అవుతారన్న మాటను రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్లు వినిపించారు. సో పీఓకే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఓ ఐడియా ఉందన్నది అర్థమయ్యే విషయమే. నిజానికి పాకిస్తాన్ అక్కడి ప్రజలను ఆర్థిక పరిస్థితి గురించి పట్టించుకునే పరిస్థితిలో లేదు. అక్కడి మిలిటరీ ఏం చెప్తే అదే ఫైనల్. ఉగ్రవాదాన్ని మాత్రం వారు వదలరు. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రముఠాలను స్ట్రాటజిక్ అసెట్లుగా పాక్ భావిస్తోంది. అంతేకాదు, ఉగ్రవాదుల్ని ముందు పెట్టి మిలిటరీ వెనకుండి నడిపించటం దాయాదికి ఉన్న అలవాటే. నిజానికి భారత్తో యుద్ధం తలపడలేక చతికిలపడి అమెరికా శరణు వేడి మన డీజీఎంఓకు మొదట కాల్ చేసి చర్చలకు సిద్ధమని, కాల్పుల విరమణకు మొదట ప్రతిపాదించిందే పాకిస్తాన్. రెచ్చిపోయి కాళ్ల బేరానికి రావడం పాకిస్తాన్కు మొదటి నుంచి ఉన్న అలవాటు. पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया, तब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को बड़े पैमाने पर तबाह कर चुके थे. आतंकियों को मौत के घाट उतार दिया गया था. पाकिस्तान के सीने में बसाए गए आतंक के अड्डों को हमने खंडहर बना दिया था. इसलिए जब पाकिस्तान की तरफ से गुहार लगाई गई, पाकिस्तान की तरफ से जब ये कहा गया कि उसकी ओर से आगे कोई आतंकी गतिविधि और సైన్య దుస్సాహస్ నహీ దిఖాయా జాయేగా. మన దృష్టి మళ్లించేందుకు పాక్ చాలా కుయుక్తులను పన్నుతూ ఉంటుంది. ఎప్పుడు ఏ మూల నుంచైనా దాడి చేసే అవకాశం ఉంది. భారత్ కూడా రెడీగా ఉండాలి. పాక్ ఓవైపు డ్రోన్లను ప్రయోగిస్తోంది. స్కూళ్లు, ప్రార్థనా మందిరాలు, ఆస్పత్రుల మీద దాడులు చేస్తోంది. మనం పాక్ పౌరుల జోలికి పోకపోయినా దాయాది దేశం మాత్రం ఈ తరహా దాడులకు పాల్పడుతోంది. తమ ఆర్మీ బలమైందని అక్కడి జనంలో హీరో అని అనిపించుకునేందుకే ఈ కుటిల యత్నమన్నది నిజం. ఉగ్రవాదులు చనిపోతే పాక్ ఆర్మీ ఆఫీసర్లు దగ్గరుండి అధికారికంగా అంత్యక్రియలు చేసిన సంస్కృతి ఆ దేశానిది. నిజానికి మనతో పెట్టుకున్న ప్రతిసారి పాకిస్తాన్కు ఏదో ఒక నష్టం జరిగింది. 1971 యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ను కోల్పోయింది. కార్గిల్ విషయంలో ఎదురు దెబ్బ పడింది. ఆర్థికంగానూ నష్టపోయింది. ఇంత జరిగినా కయ్యానికి మొదట కాలు దువ్విందే పాకిస్తాన్. ఇలాంటి టైంలో పీఓకేను స్వాధీనం చేసుకుని ఉండి ఉంటే బాగుండేదన్న విశ్లేషణలు వచ్చాయి. మరోవైపు పాక్ బలూచిస్తాన్ రూపంలో తిరుగుబాటు ఎదుర్కొంటోంది. ఏ క్షణంలోనైనా బలూచిస్తాన్ విముక్తి జరగొచ్చు. పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్తోనూ గొడవలు ఉన్నాయి. మన సాయుధ బలగాలు చాలా బలంగా ఉన్నాయి. అయినా కాదని కయ్యానికి కాలు దువ్వితే ఆ దేశానికి భంగపాటు తప్పదు. రైట్, ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ మేజర్ భరత్ సింగిరెడ్డి. రైట్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని ఎలా చూడాలి? నిజంగా మనం ఒక ఛాన్స్ ఏమైనా మిస్ అయ్యామా, లేకపోతే కేంద్రం దగ్గర ఏమన్నా ఆలోచన ఉంది అని మీరు అనుకుంటున్నారా? సో we have not missed any chance అండి. I think we have taken full advantage of the chance. మనకి ఏదైతే ఛాన్స్ దొరికిందో కంప్లీట్ గా అడ్వాంటేజ్ తీసుకున్నాము. అండ్ I have less time, సో ఐల్ టెల్ యూ, చాలా క్లుప్తంగా చెప్తాను మీకు. పాకిస్తాన్ యుద్ధ నీతి ఏదైతే ఉందో, వ్యూహం ఏదైతే ఉందో, వాళ్ళు రెండు రకాలుగా వచ్చారు మన దగ్గరికి.
నంబర్ 1, ప్రత్యక్షంగా వాళ్ళు మనతో యుద్ధం చేయలేరని 1971 వాళ్ళ తర్వాత వాళ్ళు గుర్తించారు. దాని తర్వాత వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తీసుకొచ్చి దాన్ని వెనకాల పెట్టుకున్నారు వాళ్ళు విత్ నో ఫస్ట్ యూస్. సెకండ్, అందుకోసమే భారతదేశంతో వాళ్ళు పరోక్షంగా జిహాదీల ద్వారా మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని వాళ్ళు ఒక వ్యూహంతో వచ్చారు. అండ్ వాళ్ళ ధైర్యం ఏంటి? మనము కన్వెన్షనల్ గా మనం ఎలా ప్రతిస్పందించాలి? ఉగ్రవాడి జారీ జరిగితే UN కి వెళ్ళడము, లేకపోతే అక్కడ ఉగ్రవాదులను చంపడము, లేకపోతే UN సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళడము, ఇలాంటి 2-3 టూల్స్ తప్ప మన దగ్గర వేరే అవకాశం ఏం లేకుండే. ఎందుకు? మనం వాళ్ళ మీద కన్వెన్షనల్ గా వెళ్తే వాళ్ళు న్యూక్లియర్ అనే బూచిని చూపెట్టేవాళ్ళు మనకి. ఓకే, గుడ్ సో ఫార్. నౌ ఇన్ ది కరెంట్ 5-day war of Op Sindhur which has happened, we have very clearly denuclearized them. ఆ పాము, ఆ నాగుపాము ఏదైతే బుస కొడుతుండేనో, ఏదైతే వాటి కూరలను చూపెట్టి, న్యూక్లియర్ కూరలు అనేది చూపెట్టి బుస కొట్టేదో, ఆ కూరలు మనము ఇవాళ పీకేయడం జరిగింది. దీనికంటే నేను ఇంకా డీటెయిల్ లోకి ఈ సబ్జెక్ట్ లోకి పోలేను. రైట్? సో ఇప్పుడు పాకిస్తాన్ కూరలు లేని తాచుపాము, ఎంత బుస కొట్టినా కానీ ఆ బుసలో సత్వ లేదు. ఓకే, ఆ బుసలో సత్వ లేదు. కాబట్టి ఇప్పటి నుంచి పాకిస్తాన్ గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. అందుకోసమే భారతదేశం చాలా గట్టిగా చెప్పింది, మేము ఇప్పటి నుంచి మీరు ఎలాంటి ఉగ్రవాద చర్య చేసినా కానీ మేము ఆక్షేపించేది లేదు. మీ దగ్గరకు వచ్చి మేము మిమ్మల్ని ఈసారి ఎలాగైతే దేశంలోకి చొచ్చుకొని వచ్చి ఇంట్లో మిమ్మల్ని నిలబెట్టి మీ బంధువర్గం ముందు మేము కొట్టామో అలాగే కొడతాము అని ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. దిస్ ఇస్ అ న్యూ నార్మల్. This is no longer the old India-Pakistan equation. This equation has changed completely. Okay? So that's the new normal. This is a new Bharat. This is 21st century warfare. మీరు హమస్ ఇజ్రాయెల్ మధ్యలో తీసుకున్నా కానీ, మీరు యుక్రెయిన్ రష్యా మధ్యలో తీసుకున్నా కానీ, ఏ దేశం కూడా ఇలాంటి గట్టి చర్య 5 రోజులలో చేసి క్లోజ్ చేసిన వైరం మీరు చూడలేదు. ఇవాళ భారతదేశం చైనా సపోర్ట్ ఉన్నా కానీ, అమెరికా సపోర్ట్ ఉన్నా కానీ, తుర్కీ సపోర్ట్ ఉన్నా కానీ ఆ దేశాన్ని 5 రోజుల్లో, కేవలం 5 రోజుల్లో నిర్వీర్యం చేయడం జరిగింది. అండ్ దాట్ ఈస్ అబ్సల్యూట్ ట్రూత్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. ఇంకా కూడా మనకు ఆస్కారం ఉంది అండ్ వీ హ్యావ్ షోన్ అ డిఫరెంట్ జోనర్ అని చెప్పి మన రిటైర్డ్ ఆర్మీ మేజర్ చెప్తూ ఉన్నారు.